welcome back to Lakshmi Biology NEET classes. So ఇవాళ నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ చెప్పబోతున్నాను, దట్ ఈస్ దట్ ఎపిథీలియం టిష్యూలో మనం ఇంతకు ముందు వీడియోలో ఏ ఎపిథీలియం గురించి డిస్కస్ చేసుకున్నాము అంటే సింపుల్ ఎపిథీలియం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సింపుల్ కాంపౌండ్ రెండు కూడా ఏంటి ఎపిథీలియం టైప్స్. ఎపిథీలియం ఎన్ని టైప్స్? 2 టైప్స్, సింపుల్ ఎపిథీలియం, కాంపౌండ్ ఎపిథీలియం, అవునా? సో సింపుల్ ఏంటి సింగిల్ లేయర్ ఉంటుంది, కాంపౌండ్ వచ్చేసరికి మల్టీ లేయర్స్ ఉంటుంది. సో నేను ఇంకా కాంపౌండ్ ఎపిథీలియం మీకు డిస్కస్ చేయలేదు. సో సింపుల్ ఎపిథీలియంలో మనం 3 టైప్స్ డిస్కస్ చేసుకున్నాం, దట్ ఈస్ స్క్వామస్ ఎపిథీలియం, క్యూబాయిడల్ ఎపిథీలియం, కాలమ్నార్ ఎపిథీలియం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి స్పెసిఫిక్ అంటే కాంపౌండ్ తర్వాత డిస్కస్ చేస్తాను. అంటే మీ ఎన్సీఆర్టీ ప్రకారం గ్లాండ్యులర్ ఉంది, గ్లాండ్యులర్ తర్వాత ఉంది మీకు కాంపౌండ్. ఓకే, సో ఇప్పుడు రండి. అంటే మీకు న్యూ ఎన్సీఆర్టీలో ఉండదు, న్యూ ఎన్సీఆర్టీలో ఈ టిష్యూ టాపిక్ అయితే ఉండదు, ఓల్డ్ ఎన్సీఆర్టీలోనే ఉంటుంది. ఓల్డ్ ఎన్సీఆర్టీలో మీరు ఉంటే మీ దగ్గర చదువుకోండి, లేదు అనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రండి, గ్లాండ్యులర్ ఎపిథీలియం. ఓకే, వాట్ ఈస్ దట్ మా? గ్లాండ్యులర్ ఎపిథీలియం. సో గ్లాండ్యులర్ ఎపిథీలియం ఏంటంటే వీటినే స్పెషలైజ్డ్ సెల్స్ అని అంటాము. సో స్పెషలైజ్డ్ ఫర్ సెక్రీషన్. సెక్రీషన్ అంటే ఏంటి? రిలీజ్ చేసే మెటీరియల్, అంటే జ్యూస్ అవ్వచ్చు, జ్యూస్ అంటే మ్యూకస్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఏవైనా కానీ మనకి రిలీజ్ చేసే ప్రోడక్ట్ ని సెక్రీషన్ అంటారు. ఓకే, స్పెషల్ గా పర్టికులర్ గా, స్పెషల్ గా అంటే పర్టికులర్ గా రిలీజ్ చేసే సెక్రీషన్ అన్నమాట. ఆయిల్ అనుకోండి ఆయిల్ సెక్రీషన్, మిల్క్ అనుకోండి మిల్క్ సెక్రీషన్, స్వెట్ అనుకోండి స్వెట్ సెక్రీషన్, మ్యూకస్ అనుకోండి మ్యూకస్ సెక్రీషన్. అన్ని ఒకటి కాదు కదా, అన్ని ఒకటే కాదు కదా, డిఫరెంట్ కదా. సో ఇక్కడ ఏంటంటే సెక్రీషన్ కి స్పెషల్ గా అర్థమవుతుందా? ద గ్లాండ్యులర్ టిష్యూ ఇస్ దట్ మేడ్ అప్ ఆఫ్ విత్ ద స్పెషలైజ్డ్ ఫర్ secretion, then we can call it as that glandular epithelium. సో గ్లాండ్యులర్ ఎపిథీలియం లో ఏ సెల్స్ ఉన్నాయి అలా స్పెషల్ గా సెక్రీషన్ కి అంటే, సో మనం ఆల్రెడీ సింపుల్ ఎపిథీలియం లో క్యూబాయిడల్ కాలమ్నార్ చెప్పుకున్నాం కదా. సో ఐదర్ కాలమ్నార్ అవ్వచ్చు, ఐదర్ క్యూబాయిడల్ అవ్వచ్చు. క్యూబాయిడల్ ఆర్ కాలమ్నార్ సెల్స్ అనేవి మీకు సెపరేట్ గా అవ్వచ్చు. ఓకే, సో అవి మనకి సెక్రీషన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. అలా రిలీజ్ చేస్తే ఎదిగోండి సెల్స్, ఏ సెల్స్? క్యూబాయిడల్ సెల్స్, కాలమ్నార్ సెల్స్ అనేవి సెక్రీషన్ ని రిలీజ్ చేస్తున్నాయి. అలా సెక్రీషన్ ని రిలీజ్ చేస్తే సో అలాంటి టిష్యూని గ్లాండ్యులర్ ఎపిథీలియం. క్లియర్? సో ఇప్పుడు మళ్ళీ మనకి అలాంటి సెల్స్ 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా అంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్. ఎందుకంటే సెల్సే కదా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలా బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్, అర్థమైందా? సెల్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. ఏంటివి? గ్లాండ్యులర్ ఎపిథీలియం. ఓకే, సో దట్ ఈస్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. యూని అంటే దేని బేస్ చేసుకున్నామా? ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్ బిట్. ఓకే, సో దేని బేస్ చేసుకొని? సెల్స్, నెంబర్ ఆఫ్ సెల్స్ ని బేస్ చేసుకొని మనకి గ్లాండ్యులర్ ఎపిథీలియం అనేది హౌ మెనీ టైప్స్? 2 టైప్స్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్. యూని అంటే ఏంటి? సింగిల్ సెల్ ప్రెసెంట్ అయ్యి ఉండడం. మల్టీ అంటే మెనీ సెల్స్, క్లస్టర్ ఆఫ్ సెల్స్. ఓకే, సో చూడండి ఇక్కడ ఐసోలేటెడ్ అంటే సెపరేట్, సింగిల్ గా ఒక్కటే ఐసోలేటెడ్ గ్లాండ్యులర్ సెల్స్ అనేవి. ఓకే, ఐసోలేటెడ్ గ్లాండ్యులర్ సెల్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదిగోండి సింగిల్ గా ఒక సెల్లే, అర్థమవుతుందా? ఒక సెల్లే రోల్ ప్లే చేస్తుంది. దేనికి రోల్ ప్లే చేస్తుంది? సెక్రీషన్ కి రోల్ ప్లే చేస్తుంది నాన్న. సో అలా ఐసోలేటెడ్ సింగిల్ గా, ఓకే, ఐసోలేటెడ్ గ్లాండ్యులర్ సెల్స్. ఓకే, ఆ గ్లాండ్యులర్ సెల్స్ నే మనం ఏమన్నాము? గాబ్లెట్ సెల్స్. ఏ సెల్స్ అమ్మా? గాబ్లెట్ సెల్స్. ఆ గాబ్లెట్ సెల్స్ ఏం చేస్తున్నాయి? మనకి మ్యూకస్ ని సెక్రెట్ చేస్తాయి కదా. అయితే ఇలాంటి ఐసోలేటెడ్ గ్లాండ్యులర్ సెల్స్, గాబ్లెట్ సెల్స్ అనేవి ఎక్కడ చూస్తున్నాము అంటే ఎలిమెంటరీ సిస్టమ్, గట్ ఎలిమెంటరీ సిస్టమ్. అర్థమైందా? ఫస్ట్ వన్ ఈజ్ దట్ యూనిసెల్యులర్. యూని అంటే ఏంటి? సింగిల్ సెల్ ఉండి మనకి సెక్రీషన్స్ ని రిలీజ్ చేస్తే దాన్ని యూనిసెల్యులర్ అని అన్నారు. మల్టీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సెల్స్, మెనీ సెల్స్.
క్లస్టర్ ఆఫ్ సెల్స్. చూడండి, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. సో చాలా మెనీ సెల్స్ క్లస్టర్ గా ఉండడం. క్లస్టర్ ఆఫ్ సెల్స్ ని ఏమన్నారు అంటే మల్టీ సెల్యులర్ గ్లాండ్. ఓకే, సో ఇక్కడ మల్టీ సెల్యులర్ వచ్చేసరికి ఏమన్నా క్లస్టర్ ఆఫ్ సెల్స్. ఈ క్లస్టర్ ఆఫ్ సెల్స్ ఇలాంటివి ఎక్కడ చూస్తున్నారు అంటే ఇది ఎగ్జాంపుల్స్ అమ్మా, సెలైవరీ గ్లాండ్స్. ఎక్కడ చూస్తున్నారు? సెలైవరీ గ్లాండ్స్. క్లియర్? ఓకే, మళ్ళీ మనకి ఇది ఎగ్జాంపుల్స్. ఇది యూనిసెల్యులర్ డయాగ్రాము, నెక్స్ట్ మల్టీ సెల్యులర్ డయాగ్రామాటిక్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి అగైన్ ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ సెల్స్ ని బేస్ చేసుకొని అన్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే బేస్డ్ ఆన్ ద పోరింగ్ ఆఫ్ సెక్రీషన్. పోరింగ్ అంటే ఏంటి? రిలీజ్ చేసేవి, ఎంటర్ అయ్యేది డైరెక్ట్ గా. అర్థమవుతుందా? ఎక్కడికి ఎంటర్ అయ్యేది దాన్ని బేస్ చేసుకొని పోరింగ్. సో మోడ్ ఆఫ్ పోరింగ్ సెక్రీషన్ ని బేస్ చేసుకొని మళ్ళీ మనకి ఏమవుతుంది, మల్టీ సెల్యులర్ అనేవి 2 టైప్స్ మెయిన్ గా. ఓకే, 2 టైప్స్ మెయిన్ గా. కానీ ఒకటి ఎక్స్ట్రా ఆల్రెడీ ఎలాగో మనకి సెకండ్ ఇయర్ లో కూడా మీరు చదువుతారు కాబట్టి, ఐ మీన్ మీకు యానిమల్ ఫిజియాలజీలో ఎలాగో వస్తుంది ఎండోక్రైన్ సిస్టమ్ లో, అందుకని నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. సో ప్రాబ్లం లేదు, మనం ఇక్కడ రిపీట్ అవుతుంది, మనకి అక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు కదా. మనం చెప్పుకున్నది 2 టైమ్స్ చెప్పుకోవడంలో పెద్ద నష్టం అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు చెప్పింది మళ్ళీ నెక్స్ట్ డే గుర్తుంటుంది లేదా తర్వాత గుర్తుంటుంది అంటే మాక్సిమం మీరు 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక్కోసారి మర్చిపోయే ఛాన్సెస్ అయితే కూడా ఉంటాయి కదా. మనం రివైజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకో, మనం మర్చిపోం. రివైజ్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా మనం మర్చిపోం. రివిజన్ చేయలేదా, చెప్పింది చదవలేదా, దాని మీద బిట్స్ చేయలేదా, డెఫినెట్ గా మనం మర్చిపోతాం. డెఫినెట్ గా మర్చిపోతాను. ఇది కామన్, అర్థమైందా? కామన్ గా మనుషుల మెంటాలిటీ, మైండ్ అంతే కెపాసిటీ మనకి. డెఫినెట్ గా మనం రిపీట్ చేయకపోతే మర్చిపోయే ఛాన్సెస్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎప్పుడైతే మీరు రిపీట్ చేసుకుంటూ ఉంటారో, రివైజ్ చేసుకుంటూ ఉంటారో, అప్పుడు మీరు మర్చిపోయితే పోరు. సో రండి ఇప్పుడు. సో మోడ్ ఆఫ్ సెక్రీషన్ ని బట్టి మీకు ఇచ్చింది 2 కానీ నేను రాసింది 3. దట్ ఈస్ అ ఎగ్జోక్రైన్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్. ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్. నేను రాసింది ఏంటి? హెటెరోక్రైన్. ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ అండ్ హెటెరోక్రైన్. ఓకే, సో వాట్ ఈస్ దట్ ఎగ్జోక్రైన్? ఎగ్జోక్రైన్ అంటే ఇప్పుడు సెక్రేట్ చేస్తుంది కదమ్మా, సెక్రేట్ చేస్తుంది కదా. సో సెక్రేషన్ అంటే ఇక్కడ రాసాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వ్యాక్స్, లేదా సెలైవా, లేదా ఆయిల్, మ్యూకస్, మిల్క్, డైజెస్టివ్ ఎంజైమ్స్, ఇవి సెక్రేట్ అవుతున్నాయి కదా. సెక్రేట్ అయితే డైరెక్ట్ గా బ్లడ్ లోకి రీచ్ అవ్వలేవు, డైరెక్ట్ గా రావు. మరి డైరెక్ట్ రాకపోవడానికి రీజన్ ఏంటి? మరి ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ డక్ట్ ఉంది. ఏముంది నానా? డక్ట్. ఇక్కడ సెక్రేషన్ జరిగింది. సెక్రేషన్ జరిగిన తర్వాత ఎవరి ద్వారా ట్రావెల్ అవుతుంది? డక్ట్ ద్వారా. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ ఎవరు ప్రెసెంట్ అయి ఉన్నారు? డక్ట్స్ ఆర్ ప్రెసెంట్. డక్ట్స్ ఆర్ ప్రెసెంట్. క్లియర్? నెక్స్ట్ సెకండ్ వన్ ఎండోక్రైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సెక్రేషన్ జరుగుతుంది కదా, రిలీజ్ చేస్తుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఏవైతే ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయో అవి డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి. నన్ను చెప్పింది అర్థమైందా? ఇక్కడ రిలీజ్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా ఏదైనా గానీ రిలీజ్ అయితే, రిలీజ్ అయింది డైరెక్ట్ గా ఎవరిలోకి వెళ్తుంది? బ్లడ్ లోకి వెళ్తుంది. ఎవరిలోకి? బ్లడ్ లోకి. అర్థమైందా? కానీ ఇక్కడ డక్ట్ లేదు, అందుకని ఎక్కడికి రిలీజ్ అవుతున్నాయి? డైరెక్ట్ గా బ్లడ్ లోకి రిలీజ్ అవుతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? హార్మోన్స్. సో హార్మోన్స్ ఎవరిలోకి ఎంటర్ అవుతున్నాయి? బ్లడ్ లోకి ఎంటర్ అవుతున్నాయి. బ్లడ్ ఎక్కడికైతే మనకి ఏ పార్ట్ కి మనకి ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి డైరెక్ట్ గా తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్లియర్? సో దట్ ఈస్ దట్ హార్మోన్స్. హార్మోన్స్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ మీరు పిట్యూటరీ గ్లాండ్ రాసుకోండి, లేదా థైరాయిడ్ గ్లాండ్ రాసుకోండి, లేదా టెస్టిస్ రాసుకోండి, ఏవి రాసుకున్నా టోటల్ మనకి చాలా రకాల హార్మోన్స్ అయితే ఉన్నాయి. అందులో మీకు నచ్చిన హైపోథలామస్ రాసుకోండి. థలామస్ అంటే మీన్ ఇవన్నీ కూడా ఏంటంటే హార్మోన్స్ అమ్మ. సో మీకోసం ఒక ఎగ్జాంపుల్ అయితే రాస్తున్నాను, దట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్.
థైరాయిడ్ గ్లాండ్. అవునా? సో గ్లాండ్స్ అన్ని ప్రొడ్యూస్ చేసేది ఏంటి? హార్మోన్సే కదా. హార్మోన్సే కదా. చాలా రకాల హార్మోన్స్ అయితే మనకు ఉన్నాయి కదా. ఇప్పుడు హార్మోన్స్ టాపిక్ అని మనం ఇక్కడ చెప్పుకుంటే మళ్ళీ లెందీ అవుతుంది నాన్న. ఓకే, సో హార్మోన్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఎగ్జోక్రైన్ అంటే ఏంటమ్మా? డక్ట్ అనేది ప్రెసెంట్ అయ్యింది, డైరెక్ట్ గా అయితే రావు. సో డక్ట్ ద్వారా ట్రావెల్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే డక్ట్ లేదు కాబట్టి సో ఎక్కడికి రిలీజ్ అవుతుంది నాన్న? బ్లడ్ లో సెక్రీషన్స్ అనేవి ఎక్కడికి రిలీజ్ అవుతున్నాయి? డైరెక్ట్ గా బ్లడ్ లోకి రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, హెటిరోక్రైన్ ఏంటి? హెటిరోక్రైన్. హెటిరో అంటే టూ, డిఫరెంట్. డిఫరెంట్ ఏంటి? ఎవరమ్మా ఇక్కడ? ఎగ్జో అండ్ ఎండో. ఎగ్జో అండ్ ఎండో. సో ఇటు వచ్చేసరికి ఎగ్జో ఎండో. ఎండోక్రైన్, ఎగ్జోక్రైన్ టుగెదర్ వీ కెన్ కాల్డ్ యాజ్ హెటిరోక్రైన్. ఓకే, సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ప్యాంక్రియా చెప్పుకుంటాము. ఎందుకు అంటే ప్యాంక్రియా మనకి హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. డైజెస్టివ్ ఎంజైమ్ ఇక్కడ రాశాను, బిలాంగ్స్ టు ఎగ్జోక్రైన్. హార్మోన్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఎండోక్రైన్. అవునా? ఇప్పుడు ఏం చెప్తున్నా? రెండు రిలీజ్ అవుతున్నాయి. సో అందుకే ఇప్పుడు చూడండి, ప్యాంక్రియాలో మనకి సెల్స్ ఆఫ్ ఎకినై, సెల్స్ ఆఫ్ ఎకినై ఏం రిలీజ్ చేస్తుందమ్మా అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ సెల్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఇక్కడ సెల్స్ ఆఫ్ ఎకినై. నెక్స్ట్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఏం చేస్తుందంటే మీకు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ దట్ ఇన్సులిన్, గ్లూకాగాన్. ఇన్సులిన్, గ్లూకాగాన్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. మరి ఇది డెప్త్ మీరు హార్మోన్స్ చాప్టర్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇవి ఏంటంటే మీకు ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్, హెట్రోక్రైన్ ఇవన్నీ కూడా ఎందులో పాటమ్మో? దట్ ఈస్ అ మల్టీ సెల్లర్. అలాగే ఎగ్జోక్రైన్ లో ఇంకా మీకు ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ రాసుకోవాలి అనుకుంటే స్వెట్ గ్లాండ్, సెబేషియస్ గ్లాండ్. ఓకే, సో ఇక్కడ మీరు రాసుకోవచ్చు సెబేషియస్ గ్లాండ్స్. నెక్స్ట్ అలాగే ప్యాంక్రియా, నెక్స్ట్ మెమరీ గ్లాండ్స్. అవి మనం ఇక్కడ ఎగ్జోక్రైన్ గ్లాండ్ లో మెన్షన్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే, సో ఇదంతా టాపిక్ ఏంటి అంటే మనకి గ్లాండులార్ ఎపిథీలియం నాన్న. సో సింపుల్ ఎపిథీలియం, నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్లాండులార్ ఎపిథీలియం. సో గ్లాండులార్ ఎపిథీలియం తర్వాత వచ్చేసరికి మీకు ఏంటంటే నెక్స్ట్ పార్ట్ కాంపౌండ్ ఎపిథీలియం. ఓకే, సో కాంపౌండ్ ఎపిథీలియం అనేది మీకు నెక్స్ట్ డిస్కస్ చేస్తాను.